ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేస్తుందని కాదు, ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని, ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు. దాంతో మాట చెప్పి చేద్దాం అంటాడు. ఎందుకు ఆవిడేం వద్దందో, కానీ ఆవిడికి చెప్పకుండా చేయలేడు. అయ్యో అంత అన్యోన్యమైంది. ఏమండి వాళ్ళు చెప్పారు, మీరు అది చేశారా, పోన్లేండి మంచి పని చేశారు అందనుకోండి. అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం, చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది. ఏమన్నా వాళ్ళు ఉపనయనం చేసుకుంటారట, 116 ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి. దాంతోపాటు నా దగ్గర మీవి కొత్త పంచెలు 2 దాచాను, ఎవరైనా పెద్దలు వస్తే పెడదాను, అవి కూడా ఇవ్వండి అని ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త బాధపడ్డాడు అనుకోండి, ఆవిడ స్వాధీన వల్లభ. అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తేది నన్ను చంపేస్తుందేమో అని భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభ కాదు. అది ఆవిడ పాతివ్రత్యం. ఇంత అన్యోన్యత దేని వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని